నీ భయమే నిన్ను చంపేస్తుంది, నీ ఆందోళనే నిన్ను తినేయడం స్టార్ట్ చేస్తుంది. మరేం చేయాలి? నీతిమంతుడు సింహములా ఎన్నొచ్చినా ధైర్యంగా ఉండాలి. ఏమొచ్చినా, తుఫానే వచ్చి నిన్ను చంపేస్తాన్ని ఎదురుగా వచ్చిన, లోకమే నీ మీదకి ఉవ్వెత్తునొచ్చి మీద పడుతున్నా ధైర్యముగా ఉండాలి. ఎందుకు చెప్పిన? మన దేవుడు సజీవుడు. ఏలియాని పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ ఏలియాలోనే భయం వచ్చిందంటే, సవాలుకు మారుపేరైన వాడు ఇలా కంగారెత్తిపోయాడంటే సామాన్యులం మనం. చీమకి, దోమకి, జ్వరానికి, నీరసానికి, వ్యక్తులకి, అప్పులకి, రోగాలకి, బాధలకి, కన్నీళ్ళకి, ఎదురింటోళ్ళకి, పొరిగింటోడికి, ప్రతీదానికి భయపడిపోతే చచ్చిపోతావు. గుర్తెట్టుకో, చచ్చిపోతావు. ప్రతి విషయానికి భయపడితే చావును కోరుకుంటావు, 100 ఏళ్ల జీవితాన్ని.